అంటే అత్తగారింటికి వచ్చినప్పుడు పండుగలకు పబ్బాలకు వచ్చేవాళ్ళు కదా, అప్పుడు కమ్యూనికేషన్ మీ ఫ్రెంచ్ మాట్లాడతా కదా నేను. మీరు కాదు, మీ పేరెంట్స్కి మీ ఆయనకు. అయితే ఇంకా బావ తమ్ముళ్ళు వీళ్ళు మాట్లాడతారు. వాళ్ళు నేర్చుకున్నారా? ఏది ఇంగ్లీష్. ఓకే ఓకే. అట్లా వాళ్ళకి అమ్మ నాన్నలకు చెప్తా ఉంటారు. కాకపోతే నాన్న ఎక్కువ మాట్లాడకపోయినా కూడా ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ తోటి మా హస్బెండ్ ఏమంటారంటే, నాన్నగారు చాలా పవిత్రుడు, పోయటు. నిజంగా ఆ మాటల్ని కొంచెం ఆ ఎక్స్ప్రెషన్స్ అర్థం చేసుకుని మనం ట్రాన్స్లేట్ చేసి చెప్పినప్పుడు చెప్తారనమాట. అందరికి అక్కడ దేశంలో చెప్పేటప్పుడు కూడా మై ఫాదర్ ఇన్ లా ఈజ్ ఏ గ్రేట్ పోయట్ అని చెప్తారు. అట్లా పాటలు బాగా పాడతాడు నాన్న. మీ ఫాదర్ రాస్తారు అంటే సంగీతంలా కాదు, సంగీతం లేకుండానే, కానీ సంగీతం లెక్కలోనే పాడతాడు. అట్లా సరే, మీరు మా పిల్లలు ముగ్గురు కూడా సంగీతంలో చాలా అడ్వాన్స్గా చేశారు. కోర్స్ చేశారా? 13-14 ఏళ్ళు ఫుల్ టైమ్గానే. అంటే ఫుల్ టైం అంటే అక్కడ యూనివర్సిటీ కెనడాలో కన్సర్వాతోర్ అని ఉంటుంది సంగీత వాళ్ళకి. చాలా టెస్టులు చాలా పెట్టి ఎన్నుకున్న వాళ్ళని సంగీతంలో ఉత్తీర్ణ కావాలని, క్లాసికల్ సంగీతాన్ని నిలబెట్టాలని స్కాలర్షిప్స్ ఇస్తారు. చాలా కెనడియన్ గవర్నమెంట్. అట్లా వాళ్ళ ముగ్గురికి వచ్చింది. అట్లా 15 ఏళ్ల దాకా చేశారు. మీకు కూడా అంటే ఈ సోషల్ యాక్టివిటీస్ కాకుండా మీ చిన్నతనంలో ఏదైనా స్పోర్ట్స్ పట్ల కానీ, పాటలు పాడడం, డ్యాన్స్ చేయడము, లేదా పెయింటింగ్ చేయడం, ఇట్లా ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా ఇంట్రెస్ట్ ఏమైనా ఉండేదా? అంటే నాకు పెద్దగా ఏం లేవు. నాకు ఎక్కువగా సోషల్ వర్క్ చేయాలనేది, క్లాసులు ఇవ్వటం, ట్రైనింగ్లు ఇవ్వటం, ఇట్లాంటివి ఉన్నాయి. ఇక పాటలు కొంచెం పాడేదాన్ని. ఇప్పుడు అంతా థైరాయిడ్ వచ్చి గొంతులు లేవు, బాగాలేవు, కానీ కాస్త పాటలు బాగానే పాడేదాన్ని. డ్యాన్సులు అంటే స్కూల్లో చిన్నగా వేసే అట్లాంటివి వేస్తా, కానీ పెద్ద డ్యాన్సర్ని అయితే కాదు. అంటే మీరు సామాజిక సేవా రంగంలో ఉన్నారు, 10 మందికి సేవ చేయాలా, గ్రామాలను అభివృద్ధి చేయాలని. అంటే మీ పిల్లలకు ఆ థాట్ రాలేదా? అంటే వాళ్ళు, మా పిల్లలు ఎట్టంటే పుట్టినప్పటి నుండి కూడా మమ్మల్ని చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు పుట్టుకతోటే ఇది అంటకపోయింది. కాబట్టి వాళ్ళు మాలాగే ఇప్పుడు మేము పెట్టిన సొసైటీ నిలవాలని, మా చిన్న కొడుకు మా కెనడాలో ఉన్న సొసైటీకి ప్రెసిడెంట్. పైగా తన పని, తన యాప్స్ అట్లాంటి తన కంపెనీకి చేసుకుంటూనే సొసైటీకి చాలా టైం ఇస్తాడు. మా పెద్ద కొడుకు కూడా బోర్డు మెంబరు మా సొసైటీలో. ఇక మా పాప ఏమో, మాకు ఇంకొక సొసైటీ కూడా ఉందన్నమాట అక్కడ, చిన్నది ఫౌండేషన్ అని ఒకటి పెట్టామన్నమాట. అది ఎందుకంటే ఇప్పుడు నేను ఏటాటా పనిచేస్తూ ఉంటే కూడా కెనడా గవర్నమెంట్ కొంత మాకు సహాయం చేస్తుంది ఈ ప్రోగ్రాంకి. చేసినప్పుడు వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ కానీ శాలరీలు కానీ కొంత డబ్బు ఇస్తారు. ఇప్పుడు నేను శాలరీ లేకుండా చేస్తున్నా కాబట్టి నా శాలరీ డబ్బు అంతా పక్కకు పెట్టామన్నమాట, సొసైటీలోనే పెట్టాము. పెట్టినప్పుడు ఇక తర్వాత అనుకున్నది ఏంటంటే, ఈ డబ్బును మొత్తాన్ని ఒక ఫౌండేషన్ లాగా పెడదాము అని ఒక ఫౌండేషన్ పెట్టామన్నమాట. ఆ ఫౌండేషన్లో మా పాప చూసుకుంటుంది అన్నమాట. సూపర్.